కీర్తన గ్రంథము 51వ కీర్తన 1 నుంచి లాస్ట్ వరకు ఉత్తర ప్రచురణగా చదువుతామండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నన్ను కరుణించు, నా అతిక్రమములను తుడిచివేయము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నేను పవిత్రుడు ఉన్నట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటేను తెల్లగా నమ్మినట్లు నీవు నన్ను కడుగుము. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయము, నీ పరిశుద్ధాత్మను నా ఎదుట నుండి తీసివేయము. అప్పుడు అతిక్రమము చేయవారికి నీ త్రోవలను బోధించదను. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పెదవులను తెరువుము. విరిగిన మనస్సుకి ఇష్టమైన దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆదర్శము చేయము. అందరూ కలిసి చదవండి. అప్పుడు నీతి యుక్తములైన బలులను, దాన బలులను, సర్వాంగ హోమములను నీవు అంగీకృతము. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలు అర్పించగలరు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని గడిచిన వారంతయు తన రెక్కల స్వామిని భద్రపరిచినందుకు ఒకసారి దేవుని స్తోత్రం చూద్దాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము. కరుణించడమే కాదు, నీ బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. అతిక్రమములు తుడిచివేయాలంటే దేని ద్వారా అండి? దేని ద్వారా తుడిచివేయబడి మన అతిక్రమములు? ఆయన రక్తము ద్వారా. హల్లెలూయా. ఆయన రక్తం ద్వారా మన అతిక్రమములు తుడిచివేయబడి. అంతేకాదు, నా దోషము పోకున్నట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోకున్నట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదంతా నన్ను కడుగుము, నన్ను శుద్ధి చేయము, హిస్సోపు కంటే తెల్లగా నన్ను పవిత్రపరచుము, హిమము కంటే తెల్లగా నన్ను పవిత్రపరచుము అని దావీదు మహారాజు తన పాపాలను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో ఆయన కడగమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున కూడా మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే, పాపం అంటే ఏంటండి? పాపం అంటే ఏంటి? అది ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, 10 ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలో మనం ఏది మీరినా పాపమే. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమన్నాడు, ప్రేమించుకోవడం పాపమే. అలాగే ఉదయాన్నే లేచి ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి, ఆయన మాట మనం వినాలి. ఆయన మాట వినకపోవడం వల్ల కూడా పాపమే. హల్లెలూయా. నేను పాపములోనే పుట్టిన వాడను. 5వ వచనంలో పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. హల్లెలూయా. మనం వచ్చినప్పుడు ఎలా వచ్చామండి? పాపములోనే మనం పుట్టాము, పాపములోనే మనం పెరిగాము. కానీ దేవుని సన్నిధిలో ఆయన రక్తం ద్వారా మనం కడగబడినప్పుడు మన పాపాలన్నీ ఆయన తుడిచివేసే దేవుడు. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన మనసు ఏంటండి? దేవునికి ఇష్టమైన
అంటే 17వ వచనంలో ఉంది. విరిగి నలిగిన హృదయమే ఆయన అలక్ష్యం చేయడు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఆయనకి ఇష్టమైన బలి ఏంటండి? విరిగి నలిగిన మనసే. హల్లెలూయా. మన మనస్సు విరిగి నలిగిపోయి ఉంటే ఆయన ఇష్టమైన బలిగా ఆయన చేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒక గోధుమ గింజ ఉందనుకోండి, ఆ గోధుమ గింజను మనం ఏం చేయాలి? పిండి చేయాలి. పిండి చేసినప్పుడు ఆ గింజ గింజగా ఉంటే మనకి రొట్టేసుకోవడానికి పనిచేయదు. అది ఎప్పుడైతే పిండి చేయబడుతుందో అప్పుడే మనం రొట్టేసుకోవడానికి పనిచేస్తుంది. అలాగే యేసయ్య కూడా ఆయన సిలువలో విరిగిపోయాడు మన కోసము. ఆయన సిలువలో మన కోసం నలుగబట్టబడ్డాడు. విరిగి నలిగిన మనస్సు మనం కూడా ఆయన మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు ఆయనకి ఇష్టమైన బలిగా మనం మార్చబడతాము. హల్లెలూయా. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. హల్లెలూయా. యెహోవా నిన్ను ఏమడుగుతూ ఉన్నాడు చూద్దాం. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. 6:8. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి మీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. చాలండి. హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు మీకా ప్రవక్త ద్వారా. మనుషుడా, ఏమనండి? మనుషుడా, ఏది ఉత్తమము అది నీకు తెలియబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరము ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. ఇంకేమడుగుతున్నాడండి దేవుడు? ఇంతే కదా. హల్లెలూయా. ఏంటిది? దీన మనస్సు కలిగి, కనికరము కలిగి, అలాగే ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి, న్యాయంగా నడుచుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే చూసినట్లయితే హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. చాలండి. ఇక్కడ మనం చూసినట్లయితే నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవునికి ఇష్టమైనది ఏంటండి? జ్ఞానము. ఆయన జ్ఞానవంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన సత్యవంతుడు, ఆయన దీన మనసు కలిగిన వాడు. ఆయన కనికరమునే కోరుచున్నాడు కానీ మన దగ్గర నుండి ఆయన ఏమీ కోరట్లేదు. అంతేకాదు ఇంకో వాక్యం మనం చూసుకుందాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల ప్రభు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్టు ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? ఆయన మాట వినాలి. ఆయన మాట వినటమే శ్రేష్టము. ఆయన ఆజ్ఞను గైకొనటమే శ్రేష్టము. ఈ లోకములైన వాళ్ళు బలి కోరలేదు కానీ విరిగి నలిగిన మనస్సు ఆయన కోరి ఉన్నాడు. హల్లెలూయా. అంతేకాదు లూకా సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. ఒక పాపి విషయమై పరలోకములో సంతోషం అంట. ఈ రోజు దేవునికి ఎంతో సంతోషము. ఈ రోజు పరలోకములో ఎంతో సంతోషపడుతూ ఉన్నారు. ఎందుకంటే సతీష్ బాప్తిసం తీసుకుంటున్నారు. హల్లెలూయా. ఒక పాపి విషయమై పరలోకములో ఏం జరుగుతుంది? సంతోషము జరుగుతుంది. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. ఈ
సన్నిధిలో ఆ బిడ్డ పేరు ఈ రోజు రాసుకోబోతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము 3:5 జయించువాడు అలాగనే తెల్లని వస్త్రము ధరించుకొని జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెప్పుగల వీరుడు కాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే జయించువాడు అలాగనే తెల్లని వస్త్రము ధరించుకొను జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హల్లెలూయా. ఎక్కడ ఒప్పుకుంటున్నారండి? జీవ గ్రంథంలో అతని పేరెంత మాత్రము తుడుపు పెట్టగా నా తండ్రి ఎదుటను ఆయన తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను. హల్లెలూయా. తండ్రి ఎదుటను దూతల ఎదుటను ఆయన పేరు ఒప్పుకుంటున్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెప్పగలవాడు వినుగాక. ఈ నేత్రాలు మనకు ఉండాలి, ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ చెవులు మనకు ఉండాలి. హల్లెలూయా. అంతేకాదు 20 అధ్యాయము ప్రకటన 20:15 ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకటన 20:15 ఎవరి పేరైనను, జాగ్రత్తగా వినాలి మాటలు, ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. హల్లెలూయా. మన పేరు ఇప్పుడు ఎక్కడ ఉండాలి? జీవ గ్రంథంలో ఉండాలి. మన పేరు ఎక్కడ ఒప్పుకోవాలి? తండ్రి ఎదుట, దూతల ఎదుట ఈయన నా బిడ్డను ఒప్పుకోవాలి, ఈయన నా కుమార్తెను ఒప్పుకోవాలి, ఈయన నా కుమారుడని ఒప్పుకోవాలి. హల్లెలూయా. ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండ